ఏం జరుగుతుంది తప్పు, ఏ విధంగా అడ్డం కొడుతున్నారు, ఏ విధంగా ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని సంక్షేమాన్ని బద్నాం చేయాలని చూస్తున్నారనేది ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత వీళ్ళ మీద ఉంది. కానీ ఇవాళ ఎందుకు తీసుకెళ్ళట్లేదు, ఎందుకు చేతులు ముడుచు కూర్చున్నారు అని అంటే మళ్ళా దానికి సమాధానం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఇంటర్వ్యూలోనే ఉంది. ఏమన్నారు ఆయన, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి కోపం వస్తే వాళ్ళేమి పార్టీకి వ్యతిరేకంగా చేయగారు కానీ అలిగి ఇంట్లో కూర్చుంటారు, దానివల్ల నష్టం జరుగుతుందని. ఇవాళ అదే జరుగుతుంది. దానికి కారణం ఏంటి? ఇవాళ కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలు దాదాపు 88 మంది. ఆ ఎమ్మెల్యేలలో 44 మంది ఎట్టి పరిస్థితుల్లో గెలిచే అవకాశం లేదని చెప్పి నిన్న సర్వే వచ్చింది, కేకే సర్వే. వాళ్ళు అసలు కార్యకర్తలను పట్టించుకోవట్లేదు, కార్యకర్తలను దగ్గరికి తీసుకు 19 మంది అసలు రైట్ ఆఫ్, కంప్లీట్ రైట్ ఆఫ్. అంటే ఇది ఎందుకు వచ్చింది? ఈ విధంగా రావడానికి కారణం ఏంటంటే ఇక్కడ మనం ఆలోచించాల్సింది, మనం సీట్లు ఎవరికి ఇచ్చాం. అంతకుముందు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కొన్ని క్లాసులు కండక్ట్ చేయటం, నిరంతరం పొలిటికల్ క్లాస్. ఆయన ప్రకాశం జిల్లాలో ఒక ఆయన నడిపేవారు పొలిటికల్, ఒక ఆయన కాదు, అన్ని చోట్ల 3 రీజియన్స్లో నడిపేవాళ్ళు. ఆ పొలిటికల్ క్లాసులు కంటిన్యూ చేయటం, దాంట్లో వచ్చిన వాళ్ళకి మనకి తెలుగుదేశం పార్టీ విధి విధానాలు, దాన్ని ఏ విధంగా వెళ్ళాలి, ప్రజలతో ఎట్లా ఉండాలి, ఏ విధంగా మనం ప్రజల్లోకి పార్టీకి సంబంధించిన విషయాలు ఇవన్నీ చెప్పేవాళ్ళు. ఇవన్నీ లేకుండా కేవలం ఏదో ఒక డబ్బు ఉందనో లేకపోతే ఎన్ఆర్ఐలను సడన్గా వచ్చి సీట్లు తీసుకున్న వాళ్ళు పారాచూట్స్, వాళ్ళు ప్రజల కన్నా కూడా ముందు అసలు కార్యకర్తలతో కలివిడిగా ఉండలేకపోతున్నారు, కార్యకర్తలకి టైం కేటాయించలేకపోతున్నారు. పైగా నేను ఇంత ఖర్చు పెట్టాను, నేను తిరిగి తీసుకోవాలనే ఉద్దేశంతో రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అది రాజకీయాల్లో పనికిరాదు. ఇప్పుడు దీన్ని నేను ఉదాహరణ ఇస్తానండి. గల్లా జయదేవ్ గారు అన్నాడు, ఆయన ఓ పెద్ద ఇండస్ట్రియలిస్టు, మల్టీ మిలియనీర్. ఆయన వచ్చాడు, ఆయనే సంపాదించలేదే. ఇప్పుడు కేసీఆర్ నాని ఉన్నాడు, ఆయన ఒక వ్యాపారవేత్త, వచ్చాడు, ఖర్చు పెట్టుకున్నాడు, ఆయనే సంపాదించలేదే ప్రజల నుంచి. అంటే మన రామ్మోహన్ నాయుడు గారు, సరే ఆయన అంత డబ్బున్నా లేకపోయినా అవినీతి ఆరోపణ ఎక్కడ లేదే వాళ్ళ మీద. ఇవాళ మీరు సడన్గా వచ్చేసి మేమింత పెట్టాము, మేమింత మళ్ళీ తీసుకుంటాం, ఇప్పుడు మళ్ళీ కొంత సంపాదించుకొని మళ్ళీ నెక్స్ట్ టైం కూడా తీసుకుంటాం. ఇది ఏంటంటే మాంసం తిన్నాం కదా కానీ బొయ్కులు మెళ్ళ చేసుకున్నట్టు ఆ విధంగా చేయటం వలన మీకు పర్లా, కానీ అల్టిమేట్గా పార్టీ దెబ్బతింటుంది. పేరు చెప్పను కానీ ఒక ప్రముఖ దినపత్రికలు ఈరోజు వచ్చింది, రాయలసీమ ప్రాంతానికి చెందిన ఒక తెలుగుదేశం ఎమ్మెల్యే. ఆయన మొన్న రాత్రి ఏదో వెళ్తూ వాళ్ళ ఊరు పక్కన బార్ 11ంటికి ఓపెన్ చేసి ఉంటాం చూసి లోపలికి వెళ్ళి రుబాబు చేసి నెల ఇవ్వాల్సిన 2 లక్షలు ఎందుకు ఇవ్వట్లేదని నిలదీసి, ఇవ్వాల్సిన కాన్స్టిట్యూషన్ ప్రకారం ఇవ్వాలని ఉందేమో నాకు తెలియదు, ఎమ్మెల్యేలకు ఇవ్వాలని ఎందుకు ఇవ్వట్లేదని గలబా చేసి గొడవ చేసి విధ్వంసం చేసి ఆ సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అవుతుందని సీసీటీవీ ఫుటేజ్ మొత్తం లాక్కొని వెళ్ళాడు. ప్రముఖ దినపత్రిక, తెలుగుదేశం అనుకూల దినపత్రిక రాసింది. అదేనండి, నేను ఇప్పుడు ఆయన మీరు అన్న పారాచూట్ కేటగిరీలోకి వస్తాం. అదే మనం కొద్దిగా కొంతకాలం మనం రాజకీయాల్లో కొనసాగాలి, రాజకీయాల్లో ఉండి ప్రజాసేవ చేయాలనుకున్నాడు ఎవడన్నా ఈ విధంగా చేస్తాడా? ఎప్పుడన్నా ఇంతకుముందు తెలుగుదేశం పార్టీలో జరిగిందా ఇది? ఇలాంటివి లేవు, ఈ కల్చరే లేదు. తెలుగుదేశం పార్టీలో ఎన్టీఆర్ గారు కానీ చంద్రబాబు గారు కానీ ఎప్పుడు ఇలాంటివి అసలు ఈ కల్చరే లేదు, అంగీకరించలేదా? ఈ కల్చర్ లేదు, ఈ డబ్బు సంపాదించే విధానం లేదు. ఇది కొత్తగా మొదలైంది. అది ఏంటి, మీరు గతంలో 5 సంవత్సరాలు వైసీపీ వాళ్ళు చేశారని మీరు చేస్తే వాళ్ళని దించినట్టు మిమ్మల్ని దించుతారు కదా. ప్రజలేం మౌన ప్రేక్షకుల్లాగా ఉండరు, చూస్తారు మౌనంగా. మధ్యలో ఎగిరిపోయింది 5 వీళ్ళకి 6 అవుతుంది, మౌనంగా చూస్తారు, వేయాల్సినప్పుడు వేసేస్తారు. అది కనపడుతుంది. వీళ్ళు మీరు డబ్బులు ఉంది, మేమేదో ఖర్చు పెట్టుకుంటాం ప్రజాసేవ చేయటానికని వచ్చిన వాళ్ళు, మీరు తిరిగి మేము సంపాదించుకుంటామంటే వ్యాపారం కాదే రాజకీయం. రాజకీయం అనేది వ్యాపారం కాదు. వ్యాపారం చేసేవాడు ఎప్పుడో వాజ్పేయి గారు చెప్పారు, వ్యాపారం చేయాలనుకుంటే రాజకీయాల్లో రావటం ఎందుకు, ఎంత కష్టపడితే వ్యాపారంలో ఎంతకన్నా ఎక్కువ సంపాదించుకోవచ్చు. అంతే కదా. అలా అటువంటిప్పుడు మీరు ఒక ప్రజాసేవ చేయడానికి వచ్చిన వాళ్ళు సంపాదన మార్గాలు చూసుకుని అల్టిమేట్గా మీరు దెబ్బ కొడుతుంది ఎవరిని? పార్టీని.
ఆ అవకాశం ఇప్పుడు 99 చూసామండి. 99 ఇట్టగే తెలుగుదేశం పార్టీ ఒక ప్రయోగం చేసి కెన్ వి ఎక్స్పెక్ట్ 1995 చంద్రబాబు గారు అగైన్? అది 99లో ఒక ప్రయోగం జరిగింది. ఏదంటే తటస్థులకు సీట్లు ఇచ్చారు, తటస్థులకు మంత్రివర్గంలో చోటు ఇచ్చారు. దాని ప్రభావం 2004లో కనపడింది. తటస్థుల్లో 95% ఫెయిల్ అయ్యారు సీట్ ఇచ్చిన వాళ్ళలో. చంద్రబాబు నాయుడు గారు 95 చంద్రబాబు నాయుడు గారు కనపడతారా అంటే ఆయన తలుచుకుంటే చేయగలిగేవాడు. తలుచుకొని ఇవ్వట్లేదా? తలుచుకోవాలి. నేను అడిగిన మై క్వశ్చన్ ఇస్ వెరీ క్లియర్. తలుచుకోవట్లేదా ఆయన? తలుచుకొని ఇవ్వట్లేదా ఆయన? ఆయన పూర్తిగా తలుచుకుంటే ఎవరు తలుచుకొని ఇవ్వకపోయినా ఆగం. సో ఆయనే తలుచుకోవట్లేదు. ఆయన ఇంకా మరి ఎందుకు వెనక ముందు ఆడుతున్నాడు నాకు అర్థం కావట్లేదు. అదే అందుకనే నా రెండో ప్రశ్న, తలుచుకొని ఇవ్వటం లేదా అని. అట్లా ఏమున్నదండి. అంటే ఒకటి ఈ అవినీతి కానీ లేకపోతే ఎవరైనా టెయింటెడ్ పర్సన్స్ ఉంటే పక్కన కూర్చుండానికి కూడా ఆయన ఇష్టపడ్డాడు, ఎదురుపడటానికి కూడా ఇష్టపడ్డాడు. చంద్రబాబు నాయుడు గారి దగ్గర అది ఉంది. ఆ జాగ్రత్తలు మాత్రం గ్యారంటీగా ఉంటాయి. ఇవాళ అది అమలు అవుతుందని కూడా కొంతమంది అంటున్నారు. అది ఇష్టపడరు, ఒప్పుకుంటాం. కాస్త కూస్తో జనాలకి దగ్గరలో ఉండి జనంలో తిరిగే మరి ఆయన కేసినేని నాని గారు గుంటూరు ఎంపీగా చేసిన ఆయన పేరు జయదేవ్ గారు. మరి వీళ్ళు ఎందుకు ఇష్టపడలేదు? ఎవరు? చంద్రబాబు గారు. అనేక కారణాలు దాంట్లో ఉంటాయి, ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ఒక కారణం కాదు. దాంతోపాటు ఇందాక నేను అన్న కదా డబ్బు. కానీ రాజకీయాలకి డబ్బుకి ఉందనుకుంటారు తప్ప ఒకవేళ డబ్బే గెలిస్తే మన జగన్మోహన్ రెడ్డి గారే గెలవాలి. నాకు తెలిసి ప్రతి కాన్స్టిట్యున్సీలో ప్రతి అభ్యర్థికి ఎలక్షన్ కంటే ముందే డబ్బులు వెళ్ళిపోయినాయి. మీరు అన్నట్టు డబ్బే ముఖ్యమయ్యి ధనం ద్వారా గెలవటం సాధ్యమైతే వైసీపీకి మనం 175 రావాలి. సో డబ్బు ముఖ్యం కాదు, అది ఊరికే పైకి మనకున్న ఇది కనపడుతుంది తప్ప. వీళ్ళ దగ్గర డబ్బు లేక వెనక్కి వెళ్ళారా లేకపోతే ఎవరి దగ్గర? వీళ్ళిద్దరూ నాని కానీ జయదేవ్ కానీ వెనక్కి వెళ్ళటం అంటే సీట్ ఇవ్వాలి కదా, ఎక్కడో డిఫరెన్స్ వస్తుంది. నేను అదే అంటున్నా, ఎక్కడో కాదు, డబ్బు దగ్గర డిఫరెన్స్ వచ్చి ఉంటుంది. ఏదన్నా కానీ అనేక కారణాలు ఉంటాయి. అంటే అది ఆ కారణాల్లో కొన్ని నాని ఉంటాడు. ఆయన ఏంటంటే మోస్ట్ యాక్సెసిబుల్ టు ద పబ్లిక్. ఆయన ఏమి కలవటానికి పెద్ద బేషజాలు ఏమి ఉండవు. ఆయన నేరుగా నెట్టుకొని తలుపు నెట్టుకొని వెళ్ళి మాట్లాడేసి రావచ్చు. జయదేవ్ గారు ఆయన ప్రిన్సిపల్ ఉంటే ఆయన వ్యాపారం ఆయన చేసుకుంటాడు, ఉన్నంతలో జనాలకి ఏదో అందుబాటులో ఉంటాడు. ఇప్పుడు ఇలాంటి వాళ్ళు కొంచెం విలువలతో ఉన్న వాళ్ళని పోగొట్టుకోవడం అనేది తెలుగుదేశం మైనస్ కదా? అది డెఫినెట్గా అండి. దాని మూలన పార్టీ ఇమేజ్ దెబ్బతింటుంది. మీకు ఒక పాతూరు రామయ్య గారు, ఆయన ఒక కమ్యూనిస్ట్ పార్టీ ఎదురైనా, మరి ఆయన్ని ఇవాళ చూస్తే 5 సార్లు 8 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు ఆయన. ఇవాళ ఆయన వస్తున్న పెన్షన్ మొత్తం పార్టీకి ఇచ్చేసి ఆయన ఒక ఓల్డేజ్ హోమ్లో ఉంటున్నాడు. అంటే అట్లా అందరినీ ఉండమంటలా, ఆ త్యాగం అట్లా గుమ్మడి నర్సయ్య గారు ఎప్పటికీ ఎర్రబస్సులు తిరుగుతుంది. ఇప్పటికీ ఇప్పుడు వీళ్ళందరినీ అలా ఉండమంటలా. కానీ కొంతలో కొంత కమిట్మెంట్. పార్టీ అంటే ఒక విధానం, పార్టీకి నష్టం చేయకూడదనే ఇది, ప్రజల్లో చెడు పేరు రాకూడదనే ఒక విధానం ఇవి ఉండాలి తప్ప డబ్బే సర్వస్వం అనుకుంటే ఆ డబ్బే మిమ్మల్ని రక్షించదు. ఇప్పుడు ఇంకో సర్వే వచ్చింది, రైజ్ సర్వే, మీకు ఇందాక చెప్పా. ఉత్తరాంధ్ర జిల్లాల్లో 34 సెగ్మెంట్లో 17 సెగ్మెంట్లు కూటమికి ఎదురుగాలి. గోదావరి, ఉభయ గోదావరి, నేను ఇప్పుడు మాట్లాడేది ఉమ్మడి జిల్లాలు, ఉభయ గోదావరి జిల్లాల్లో 19 సెగ్మెంట్లో కూటమికి ఎదురుగాలి. జనసేన ఈజ్ సఫరింగ్ అ లాట్. అసలు టీడీపీ ఇన్ఛార్జీలకి వీళ్ళకి సమన్వయం ఉండలేదు. టీడీపీ పెత్తనం వల్ల వీళ్ళు నలిగిపోతున్నారంట. ఇవాళ ఇంకోటి ఇచ్చారు, గుంటూరు కృష్ణా జిల్లాలో కొంచెం రిలీఫ్. 11 సీట్లలో కూటమికి ఎదురుగాలి. ఈస్ట్ వెస్ట్, గుంటూరు ఈస్ట్ వెస్ట్ అయితే 1 టైం ఎమ్మెల్యే స్పష్టంగా రాసేశారు. అందులో తిరువురు ఒకటి, ఆయన తలపాగా చుట్టుకొని ప్రజల్లో తిరిగి వచ్చిన ఆయన 1 టైం ఎమ్మెల్యేగా మిగిలిపోతారు వీళ్ళని. ఓవరాల్గా 47 వచ్చినాయి. రేపు మాప నెల్లూరు, ప్రకాశం, ఆ పైన రాయలసీమ 3 జిల్లాలు, 5 జిల్లాలు. 13లో 8 జిల్లాల పరిస్థితి ఇలా ఉంటే మిగిలిన 5 జిల్లాలు కూడా ఇంకో 50, 100 అంటే ఎంత సెట్ బ్యాక్ ఇది కూటమికి. అంటే బీజేపీకి పెద్ద వచ్చి ఊడేది ఏం లేదు, వచ్చేది ఏం లేదు. వాళ్ళకు ఉన్నది 8, పోతే 5 పోయి 2 మిగులుతాయి. బీజేపీ వాళ్ళు కూడా ఉన్నారు ఇందులో, పోయేవాళ్ళు 2 పోతున్నారు. ఒకటే వాసుదేవన్ గారు, ఈ సర్వేలు
ఇప్పుడున్న సర్వేలు నిలబడవు. ఏదో రాస్తారు. ఒకటి ఇందాక నేను అన్ననే టీడీపీలో కూడా ఇంటర్నల్గా కార్యకర్తలు లోకల్ ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా ఉన్నారని ఈ సర్వేలో వాళ్ళు కూడా ఎదురే మాట్లాడతారు. కానీ ఎదురు ఓటేయరు కదా. ఇక్కడ లోకల్ ఎమ్మెల్యేల గురించి మాట్లాడినప్పుడు కొంత తేడా రావచ్చు. అదొకటి. ప్రజల్లో కూడా ఏంటంటే ఇప్పుడు ఈ అన్నదాత సుఖీభవ, తర్వాత తల్లికి వందనం, ఈ స్కీములు పడలా ఇంకా. అది మారుతారంటారా? అది ఉంటుంది కొంత. ఈ మహిళల్లో ఇదివరకు 13,000 ఇచ్చేవాళ్ళు 13,000 12,000 ఇచ్చారు కదా. మై క్వశ్చన్ ఇస్ వెరీ క్లియర్ అండి. మీరు తల్లి దీవెన, అదే అమ్మకి దీవెన, తల్లికి వందనం, లేకపోతే అన్నదాత సుఖీభవ, ఈ రెండు పడితే ఈ మైనింగ్, లిక్కరు, శాండ్, రియల్ ఎస్టేట్ దందాలు, భూ కబ్జాలు ఇవన్నీ మర్చిపోతారా జనం? అంటే మీరన్న దాన్ని అందరూ చేయట్లా. నేను చెప్పేది ఆ 45 మంది 50 మంది, ఆ 40 మందిలో ఉంటారు. ఆ 40 మంది మీద ఉంటుంది డెఫినెట్గా అసమ్మతి. కానీ ఓవరాల్గా ఏమవుతుందంటే ఈ రెండు మెయిన్ స్కీమ్స్ ఇప్పుడు పెన్షన్ అంటే ఇచ్చేశారు. సంవత్సరానికి 34,000 కోట్లు పెన్షన్కే ఖర్చు అవుతుంది. ఇవాళ తల్లికి వందనం ఇవాళ వేస్తున్నాం అన్నారు. 20వ తారీఖు అన్నదాత సుఖీభవ. ఈ పడితే మీకు ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది డెఫినెట్గా మహిళల్లో ఖచ్చితంగా ఉంటుంది. ఏంటంటే